రోహిణి ప్రస్తుతం బుల్లితెర, ఓటీటీ, వెండితెర అన్న తేడా లేకుండా అన్ని ప్లాట్ఫామ్లలో నవ్విస్తుంది. బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ నవ్విస్తోంది. రీసెంట్ గా సేవ్ ద టైగర్స్ రెండో సీజన్ లో అదరగొట్టింది. ఇక సినిమాల్లో ఇప్పుడిప్పుడే మంచి పాత్రలను దక్కించుకుంటుంది రోహిణి. లేడీ కమెడియన్లు లేని లోటును రోహిణి భర్తీ చేస్తుంది. అసలే మన ఇండస్ట్రీలో ఇప్పుడు లేడీ కమెడియన్ల కొరత ఉంది. దాన్ని రోహిణి బాగానే వాడుకుంటుంది. ఇక రోహిణి ఎప్పుడూ కూడా కాంట్రవర్సీలకి దూరంగా ఉంటుంది. ఈ మధ్య ఓ పార్టీ కేసులో దొరికిపోయిన హేమ మీడియాతో మాట్లాడిన వీడియో బాగా వైరల్ అవ్వడం, ఆ పార్టీలో దొరికినా కూడా బర్త్డే పార్టీ అని బుకాయించడం అందరికీ తెలిసిందే. అలాగే రోహిణి తన సినిమా ప్రమోషన్స్ కోసం ఓ ప్రాంక్ వీడియోని ప్లాన్ చేసింది. అది ప్రమోషనల్ స్టంట్ అని చూస్తేనే అర్థమవుతుంది. అయితే దాని మీద కూడా కొందరు ఆకతాయిలు పంచాయతీ పెట్టారు. ఓ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే వ్యక్తి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆమె గురించి వాగేశాడు. తను ఆ పార్టీలకు వెళ్లే ఉంటుందని, నిప్పు లేనిదే పొగ రాదు కదా అని తన గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, తనకు తాగుడు అలవాటు లేదని, ఇలా పూర్తిగా విషయాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వాగొద్దని వార్నింగ్ ఇచ్చింది రోహిణి. తన సర్జరీ గురించి కూడా మాట్లాడాడని, లావుగా ఉందని, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అన్నాడంటూ మండిపడింది రోహిణి. లావుగా ఉంటే పెళ్లి చేసుకోవద్దా? లావుగా ఉంటే పెళ్లి కాదా? అసలు మీరేం జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అన్న ఒకే కారణంతో వదిలేస్తున్నానని, అదే వేరే వాళ్ళు అయి ఉంటే చెప్పు తీసుకొని కొట్టేదాన్నంటూ తీవ్ర స్థాయిలో రోహిణి ఆగ్రహం వ్యక్తం చేసింది. మాట్లాడే ముందు కాస్త ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడమని వార్నింగ్ ఇచ్చింది రోహిణి. రోహిణి ప్రస్తుతం బుల్లితెర, ఓటీటీ, వెండితెర అన్న తేడా లేకుండా అన్ని ప్లాట్ఫామ్లలో నవ్విస్తుంది. బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ నవ్విస్తోంది. రీసెంట్ గా సేవ్ ద టైగర్స్ రెండో సీజన్ లో అదరగొట్టింది. ఇక సినిమాల్లో ఇప్పుడిప్పుడే మంచి పాత్రలను దక్కించుకుంటుంది రోహిణి. లేడీ కమెడియన్లు లేని లోటును రోహిణి భర్తీ చేస్తుంది. అసలే మన ఇండస్ట్రీలో ఇప్పుడు లేడీ కమెడియన్ల కొరత ఉంది. దాన్ని రోహిణి బాగానే వాడుకుంటుంది. ఇక రోహిణి ఎప్పుడూ కూడా కాంట్రవర్సీలకి దూరంగా ఉంటుంది. ఈ మధ్య ఓ పార్టీ కేసులో దొరికిపోయిన హేమ మీడియాతో మాట్లాడిన వీడియో బాగా వైరల్ అవ్వడం, ఆ పార్టీలో దొరికినా కూడా బర్త్డే పార్టీ అని బుకాయించడం అందరికీ తెలిసిందే. అలాగే రోహిణి తన సినిమా ప్రమోషన్స్ కోసం ఓ ప్రాంక్ వీడియోని ప్లాన్ చేసింది. అది ప్రమోషనల్ స్టంట్ అని చూస్తేనే అర్థమవుతుంది. అయితే దాని మీద కూడా కొందరు ఆకతాయిలు పంచాయతీ పెట్టారు. ఓ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే వ్యక్తి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆమె గురించి వాగేశాడు. తను ఆ పార్టీలకు వెళ్లే ఉంటుందని, నిప్పు లేనిదే పొగ రాదు కదా అని తన గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, తనకు తాగుడు అలవాటు లేదని, ఇలా పూర్తిగా విషయాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వాగొద్దని వార్నింగ్ ఇచ్చింది రోహిణి. తన సర్జరీ గురించి కూడా మాట్లాడాడని, లావుగా ఉందని, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అన్నాడంటూ మండిపడింది రోహిణి. లావుగా ఉంటే పెళ్లి చేసుకోవద్దా? లావుగా ఉంటే పెళ్లి కాదా? అసలు మీరేం జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అన్న ఒకే కారణంతో వదిలేస్తున్నానని, అదే వేరే వాళ్ళు అయి ఉంటే చెప్పు తీసుకొని కొట్టేదాన్నంటూ తీవ్ర స్థాయిలో రోహిణి ఆగ్రహం వ్యక్తం చేసింది. మాట్లాడే ముందు కాస్త ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడమని వార్నింగ్ ఇచ్చింది రోహిణి. రోహిణి ప్రస్తుతం బుల్లితెర, ఓటీటీ, వెండితెర అన్న తేడా లేకుండా అన్ని ప్లాట్ఫామ్లలో నవ్విస్తుంది. బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ నవ్విస్తోంది. రీసెంట్ గా సేవ్ ద టైగర్స్ రెండో సీజన్ లో అదరగొట్టింది. ఇక సినిమాల్లో ఇప్పుడిప్పుడే మంచి పాత్రలను దక్కించుకుంటుంది రోహిణి. లేడీ కమెడియన్లు లేని లోటును రోహిణి భర్తీ చేస్తుంది. అసలే మన ఇండస్ట్రీలో ఇప్పుడు లేడీ కమెడియన్ల కొరత ఉంది. దాన్ని రోహిణి బాగానే వాడుకుంటుంది. ఇక రోహిణి ఎప్పుడూ కూడా కాంట్రవర్సీలకి దూరంగా ఉంటుంది. ఈ మధ్య ఓ పార్టీ కేసులో దొరికిపోయిన హేమ మీడియాతో మాట్లాడిన వీడియో బాగా వైరల్ అవ్వడం, ఆ పార్టీలో దొరికినా కూడా బర్త్డే పార్టీ అని బుకాయించడం అందరికీ తెలిసిందే. అలాగే రోహిణి తన సినిమా ప్రమోషన్స్ కోసం ఓ ప్రాంక్ వీడియోని ప్లాన్ చేసింది. అది ప్రమోషనల్ స్టంట్ అని చూస్తేనే అర్థమవుతుంది. అయితే దాని మీద కూడా కొందరు ఆకతాయిలు పంచాయతీ పెట్టారు. ఓ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకునే వ్యక్తి సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆమె గురించి వాగేశాడు. తను ఆ పార్టీలకు వెళ్లే ఉంటుందని, నిప్పు లేనిదే పొగ రాదు కదా అని తన గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, తనకు తాగుడు అలవాటు లేదని, ఇలా పూర్తిగా విషయాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వాగొద్దని వార్నింగ్ ఇచ్చింది రోహిణి. తన సర్జరీ గురించి కూడా మాట్లాడాడని, లావుగా ఉందని, పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని అన్నాడంటూ మండిపడింది రోహిణి. లావుగా ఉంటే పెళ్లి చేసుకోవద్దా? లావుగా ఉంటే పెళ్లి కాదా? అసలు మీరేం జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అన్న ఒకే కారణంతో వదిలేస్తున్నానని, అదే వేరే వాళ్ళు అయి ఉంటే
చెప్పు తీసుకొని కొట్టేదాన్నంటూ తీవ్ర స్థాయిలో రోహిణి ఆగ్రహం వ్యక్తం చేసింది. మాట్లాడే ముందు కాస్త ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడమని వార్నింగ్ ఇచ్చింది రోహిణి.